ఈరోజు మార్కెట్ మైండ్ సెట్ పూర్తిగా మార్చేసింది. నిఫ్టీ చూసినప్పుడు 21,957 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఈ ఏరియాలో ట్రేడ్ అవుతుంది. మన మార్కెట్ చూడు ఎంత డౌన్లో ఓపెన్ అయిందో. 21,750 దగ్గర 740 దగ్గర ఓపెన్ అయింది మార్కెట్. మైండ్ సెట్ పూర్తిగా మార్చేసింది ఈరోజు. అసలు నేను ఊహించుకుంది ఏంటంటే మార్కెట్ ఈరోజు ఇక్కడ ఓపెన్ అయితే 21,950 దగ్గర ఓపెన్ అయితే ఈ ఏరియా నుంచి 2,000కు దగ్గరలో ఉందన్నమాట. 22,000కి 22,000 దగ్గర చాలా దగ్గరలో ఉంది. వెళ్ళిపోద్ది కొంచెం అని చెప్పేసి నేను పొద్దున్నే మైండ్ సెట్ చేసుకున్నాం. కొంచెం బై చేస్తే వెళ్ళిపోద్ది గ్యారంటీగా అని మైండ్ ఫిట్ చేసుకున్నాం. 1,450 రూపీస్ పొద్దు నుంచి కూర్చున్నా. మంచి ఛాన్స్ వస్తే పుట్టు కానీ కాలు కానీ బై చేద్దామని. మార్కెట్ ఎక్స్పైరీ అప్పుడు సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ ఈ రెండు ఎక్స్పైరీ అయ్యేటప్పుడు పోతే 5,000 6,000 పోతాయి, వస్తే 5,000 6,000 గ్యారంటీ వస్తాయి అన్నమాట. పోవడం అంతే ఉంటుంది, రావడం అంతే ఉంటుంది. కానీ ఈరోజు మార్కెట్ అక్కడక్కడే సస్టైన్ చేయటం వల్ల ఇది టైం డీకి ఎక్కువ తీసుకుంది అనమాట. లేకపోతే కొంచెం వచ్చేవే. ఇప్పటికైనా మార్కెట్ అప్ సైడ్ కానీ లేదా డౌన్ సైడ్ కానీ ఫాస్ట్గా మూవ్ అయితేనే మనకు మనీ వస్తాయి. అంతేగాని అక్కడక్కడే ఉందంటే బయర్స్కి. నిఫ్టీ ఏమో 21,950 పైనే రన్ అవుతుంది. ఇదేమో ఈరోజు 40 పాయింట్ తక్కువ ఓపెన్ అయింది. అంటే 21,737 పాయింట్లు. అంటే నిన్నటికంటే ఈరోజు 40 పాయింట్ల కిందనే ఓపెన్ అవుతుంది. ఓకే, ఏది ఏమైనా కానీ ఈరోజు మార్కెట్ కొంచెం కన్ఫ్యూజన్ చేసింది. నిఫ్టీ చూస్తేనేమో పైన ఓపెన్ అయితే అనుకున్నాం, కానీ ఈరోజు కిందికే ఓపెన్ అవుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటేనే బెటరు. దాంతో సమానంగానో లేదా కొంచెం ఇది అప్ సైడ్లో లిటిల్ గ్యాప్ అప్తో అన్న ఓపెన్ కావాలి. నిన్న ఈ స్పీడ్ చూస్తుంటే పైకి వెళ్ళిపెట్టాడే కనపడింది. నిన్న కొంచెం డౌన్ కూడా రాలేదు, ఇక్కడిక్కడే సస్టైన్ చేసి ఇక్కడి నుంచి పైకి వెళ్ళిపోయింది. ఈరోజు ఏందో కిందికి వస్తుంది. ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చిందో సిస్టంలో మంచి పైకి పోవచ్చు. ఇది దాటిందంటే ఈరోజు తేడా ఉన్నట్టే లెక్క. ఇక్కడ దాకా రావచ్చు, ఇక్కడ దాకా రావచ్చు. ఫ్రైడే కాబట్టి ఇట్లా చేసుకుంటూ పైకి 2,000 ఈ ట్రెండ్ లైన్ దాటింది, కిందికి వచ్చేసింది. అంటే ఈరోజు మార్కెట్ పడే అవకాశమే ఉంది అన్నమాట. గుర్తుపెట్టుకోండి, ట్రెండ్ లైన్ దాటింది అంటే మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని అర్థం. మళ్ళీ దాటేంత వరకు, పైకి పోయేంత వరకు మనం కేర్ఫుల్గా ఉండాలి. ఎప్పుడు దెబ్బ కొడుతుంది. అసలు ఇంత కింద ఎందుకు ఓపెన్ అయిందో అర్థం కావట్లేదు. నిఫ్టీ అంత పైన ఉంది, ఇది ఎందుకు కింద ఓపెన్ అయింది? అన్నీ అంతే ఉన్నాయి మార్కెట్లు. నిఫ్టీ అంతే ఉంది, బ్యాంక్ నిఫ్టీ అంతే ఉంది. సెన్సెస్ కొంచెం ఒక సేమ్ రేంజ్లో ఓపెన్ అయినా కానీ కిందికి వస్తుంది. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ సేమ్ ఒకేలాగా ఉంటాయి. ఇది కొంచెం చెప్పాల్సిన పని లేదు. ఈరోజు నిఫ్టీ ఎక్కడెక్కడే ఉంది, ఇంకా పైకి పోలేదు, కిందికి రాలేదు. ఈరోజు ఎట్లా దీన్ని అర్థం చేసుకోవాలో
అంటే మార్కెట్ నిన్నట్లాగే ఉంటుందా, లేదంటే ఇట్లా కిందికి వస్తుందా? నిఫ్టీ మాత్రం ఇంకా అక్కడే ఉంది, అది పైన ఉంది, కిందికేం రాలేదు. ఈరోజు 22,000 దాటిద్దని ప్లాన్ చేస్తే ఇది టచ్ చేసి కూడా వెనక్కి రావచ్చు. ఈ లైన్ టచ్ చేసి ఇట్లా పోయే అవకాశం కూడా ఉంది. కాకపోతే ఈరోజు లాస్ట్ డేట్, ఈ సంవత్సరంలో లాస్ట్ రోజు కాబట్టి, సంవత్సరంలో లాస్ట్ రోజు ఇది ఒక రేంజ్లో ఉండిపోయింది, అటు పోవట్లేదు ఇటు పోవట్లేదు, సేమ్ పొజిషన్. ఇదిగో నిన్నటి సపోర్టు ఈరోజు సపోర్ట్ సేమ్ అంతే ఉంది. ఇది పైకి పోయేటట్లేదు, కిందికి పెట్టలేదు. బ్యాంక్ నిఫ్టీ ఒకే రేంజ్ కింది పడిపోతూనే ఉంది, నిఫ్టీ మాత్రం అంత రావట్లేదు. బ్యాంక్ నిఫ్టీ మరి ఎందుకు ఎక్కువ పడిపోతుంది? ఇవన్నీ ఏం పట్టలేదు, కానీ బ్యాంక్ నిఫ్టీ ఒక్కటే కొంచెం ఫాలో అవుతుంది. నిఫ్టీ నిన్న సపోర్ట్ దగ్గరే తీసుకొని అప్ సైడ్ పోతుంది. సెన్సెక్స్ కూడా సేమ్ అంతే ఉంది. సెన్సెక్స్ ఈరోజు జాగ్రత్తగా ఉండాలి, ఈరోజు అది ఎక్స్పైరీ కాబట్టి ప్రతిరోజు ట్రేడ్ చేయాలని రూల్ ఏం లేదు. మనం కేర్ఫుల్గా జాగ్రత్తగా ఉండి చేసుకుంటేనే తప్ప ఈ మార్కెట్లో ఉండగలుగుతాం, లేదంటే ఉండలేం. ఈ ప్యాటర్న్ చూద్దాం, ఒకవేళ అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ వస్తే కొనొచ్చు. అంటే వాలటాలిటీ చాలా తక్కువగా ఉంది, కొంచెం అటు ఇటు స్పీడ్గా ఉంటే మనకు అవకాశం ఉంటుంది. ఇది ఇక్కడెక్కడే చేసుకుంటూ పోతే ఇంత టైం డీకే అవుతుంటుంది, బయ్యర్స్కి మొత్తం లాస్ అవుతుంది. ఇది సెల్లర్స్కి బెనిఫిట్ అనమాట, ఇది వాళ్ళకు మనీ వస్తూనే ఉంటుంది చిన్న కిందకి. ఫ్రైడే మార్కెట్, మండే మార్కెట్ వదిలేయటమే బెటర్ మ్యాక్సిమం. లాస్ట్ రోజు ఏం జరుగుతుందో తెలియదు, ఫస్ట్ రోజు ఏం జరుగుతుందో తెలియదు, కాబట్టి ఇది చూడు ఒక రేంజ్ బౌండ్ ఉండిపోయింది, కిందికి రావట్లేదు పైకి రావట్లేదు. అక్కడ దాకా కనిపోయిందంటే ఈ సంవత్సరం 22,000 టచ్ చేసింది అని మంచి నేమ్ వచ్చేది నిఫ్టీ 50కి. ఇది ఇక్కడిక్కడే సస్టైన్ అవుతుంది కాబట్టి చూద్దాం, చెప్పలేము. ఒక్కోసారి క్యాండిల్ అనేది ఒకటే క్యాండిల్ పోవచ్చు, 200 పాయింట్ పోవచ్చు, కానీ ఇంతసేపు టచ్ చేసిన తర్వాత అంత దూరం పోవడం కూడా కష్టమే. బ్యాంక్ నిఫ్టీ కొంచెం కిందికి రావడానికి ప్రయత్నం చేస్తుంది ఎక్కువ. ఎంత కిందికి వచ్చింది, ఇది కొంచెం డౌన్ సైడే వస్తుంది. ఫిన్ నిఫ్టీ ఒక రేంజ్ బౌండ్ ఉండిపోయింది, సెన్సెక్స్ కూడా సేమ్ అంతే. గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, అంత కింద కూడా కాకపోయినా కానీ లైట్గా లిటిల్ గ్యాప్ డౌన్ ఇక్కడ ఓపెన్ అయ్యి ఇక్కడిక్కడే సస్టైన్ అయింది. నేను కనీసం కొంచెమన్నా పైకి పోయింది ఫస్ట్, ఇంకా అది అక్కడ కూడా పోలేదు, ఇక్కడిక్కడే వండుకుంటూ ఈరోజు మొత్తం ఇక్కడే టైం పాస్ చేసింది మార్కెట్ మొత్తం. మనం అనుకున్న మైండ్ సెట్ని దెబ్బకు మార్చేస్తుంది. ఈరోజు నేను ఎలా చేసింది ట్రేడింగు, ఇక్కడ ఈ ఏరియాలో చూసిన ఒకవేళ పైకి పోయే అవకాశం ఉంది అని కాల్ బై చేద్దాం అనుకున్నా, కానీ ఇది దాటితే చేద్దాం లేకపోతే లేదని చెప్పేసి ఇది 21,800 దాటితే ఒకవేళ పైకి పోతే అవకాశం ఉంటుందండి. అది అక్కడ దాకా కూడా పోలేదు, ఇక్కడిక్కడే ఉంది. డౌట్ వచ్చింది, ఇది కిందికి వస్తాయా పైకి వస్తాయా, కిందికి వస్తాయా పైకి పోతే. ఇక్కడిక్కడే మొత్తం మార్కెట్ డౌన్ చేసింది. లాస్ట్కి పుట్టు బై చేసిన ఈ టైంలో ఇక్కడ లైట్గా 1400
ప్రాఫిట్ వచ్చింది. ఇంకంతే. ఇది మళ్ళీ పైకి పోద్దని అనిపించలేదు, కిందికి పోద్దని కూడా అనిపించలేదు. ఇక్కడెక్కడే తిరిగి క్లోజ్ అవుతుంది అనుకున్నా, కొంచెం పైకి వచ్చింది. నిన్న గురువారము ఇక్కడ దాకా వెళ్ళింది కదా మార్కెట్, ఇంకా పైకి పోయిద్ది ఏమనుకున్నా, పైన పోయిద్దని కొంచెం ఆలోచన కూడా ఉంది. ఎందుకంటే లాస్ట్ టైంలో కొంచెం క్యాండిల్ పైకి పోయిందంటే ఎక్కువ శాతం పైనే ఓపెన్ అవుతుంటాయి అన్నమాట. నాకు అంతే అనిపించింది నిన్న. 9:30-10 గంటలు చూసేసరికి అది 900 దాటి నడుస్తుంది నిఫ్టీ. బాగా కొన్నగానే బాగుండు, 200 పాయింట్స్ వచ్చినాయి. ఇక్కడ ఓపెన్ అయితే అంటే ఇంకా ఫ్రైడే తర్వాత మళ్ళీ మనం కొనలేము. ఫ్రైడే రోజు తర్వాత 2 డేస్ గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్లో బయర్స్ కొన్నా వేస్టే, అది సెల్లర్స్కే బెనిఫిట్. ఇకైనా లాస్ట్ టైంలో బై చేద్దాం అనుకున్నా, ఎందుకు వదిలేసాను నేను. మళ్ళీ ఒకవేళ వస్తుందో రాదని చెప్పేసి బై చేయడం కూడా మానుకున్నా. కాల్ బై చేద్దాం అనుకున్నా, వదిలేసిన. అదే 10 తర్వాత చూసుకుంటే కొన్నా కానీ బాగుండింది అంటే మన మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది అనమాట, మిస్ చేసుకున్నానని. కానీ ఎప్పుడేం జరుగుతుందో తెలియదు కాబట్టి అది కింద ఓపెన్ అయింది. అప్పుడు అనుకున్నా అప్పుడు నా టైం బెటర్గా ఉంది అనుకున్నా. అది ఎప్పుడేం జరుగుతుందో తెలియదు కాబట్టి మన మైండ్ సెట్ కరెక్ట్గా ఉండాలి అని చెబుతుంది. మార్కెట్లో బయర్ మైండ్ సెట్ ఎట్లా ఉండాలంటే, వచ్చినామా తీసుకున్నామా వెళ్ళిపోయినామా అనేటట్టు ఉండాలి. అక్కడే కూర్చొని ఇంకా వస్తుంది మేము అనుకున్నాం అనుకో, అది ఎక్కడ వరకుపోద్దో మనకు తెలియదు, మార్కెట్ తెలియదు. మార్కెట్ దారిలో మార్కెట్ పోతుంటుంది, కానీ మనమే ఇంకా వస్తుందని కూర్చుంటాం. వచ్చిన రోజు వస్తాయి, కానీ ఎక్కువ పోయే శాతం ఎక్కువ ఉంటుంది. ఇలా ఈరోజు రేంజ్ మోడ్లో ఉందంటే మార్కెట్ అసలు బై చేయకూడదని లెక్క. ఇట్లా ఉండిపోయిందంటే టచ్ చేయకూడదు నాకు తెలుసు.